హాయ్ అండి. ఇక్కడ మా పాప నేనే ఓపెన్ చేస్తానంటూ వచ్చేసింది. చూడండి తనకి ఎంత హ్యాపీగా ఉందో. ఇది అగరో వాళ్ళది ఎగ్ బాయిలర్ అండి. సో మనకి ఎల్పిజి షార్టేజ్ అయితే ఉంది కదా, సో ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను తీసుకున్నాను. ఎగ్ బాయిలర్ అండ్ పోచర్ అని కూడా ఇచ్చారు. దీంట్లో 8 ఎగ్స్ బాయిల్స్ చేసుకోవచ్చండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఈ ఎగ్ బాయిలర్ 5 పీస్ సెట్ లాగా వచ్చింది. బేస్ ఒక బాటంలో మనం వాటర్ పోసి ఎగ్స్ ట్రేలో పెట్టేసుకోవచ్చండి. ఒక మాన్యువల్ ఇచ్చారండి. మాన్యువల్లో అది ఎలా చేయాలో క్లియర్గా ఉంది. 8 ఎగ్స్ పెట్టేసుకోవచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్కి ఒకేసారి కుక్ అవ్వచ్చు. అండ్ మనం అలా పెట్టేసి రెడీ టు ఇక్కడ హోల్స్లో కౌంట్ చేయి అవుద్ది. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎగ్స్ మనకు ఒక్కొక్కరు ఒకేలాగా తినడానికి ఇష్టపడతారు కదా. సాఫ్ట్ ఎగ్స్, మీడియం అండ్ హార్డ్. నేనైతే కాస్త హార్డ్గానే తినడానికి ఇష్టపడతాను. కానీ పిల్లలకు అలా సాఫ్ట్గా ఇవ్వకూడదు. 3 టైప్స్ మనం ఇలా కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కాస్త వాటర్ పోయాలండి. దీన్ని ఎలా చేయాలో నేను ఇంకా చేయలేదు. యూజ్ చేశాక మళ్ళీ వీడియోని పోస్ట్ చేస్తాను. వాటర్ పోసి ఎగ్స్ పెట్టేసి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇది ఒక పోచర్ అండి. దీంట్లో మనం ఎగ్స్ని ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు. అలా పెట్టకూడదు, డైరెక్ట్ మనం ఈ ట్రేని యూజ్ చేసి దాని మీద ఈ పోచర్ కోసం పెట్టేయాలి. దీంట్లో మనం ఆమ్లెట్ యూజ్ చేసుకోవచ్చు. దాన్ని లిడ్ క్లోజ్ చేయవచ్చు. ఇలా రెడీ అవుద్ది మనకి. సో టోటల్ 8 ఎగ్స్, 4 ఆమ్లెట్ పీసెస్ వస్తుంటాయి. సాఫ్ట్ ఎగ్, మీడియం ఎగ్ అండ్ హాట్ ఎగ్ బాయిల్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. మాన్యువల్ చూస్తున్నాను. మనం ఎలా దీనిని యూజ్ చేయాలో మనకి మాన్యువల్ క్లియర్గా ఉంది. అండ్ చాలా బాగుందండి. క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి. ఎంతైనా అగరో వాళ్ళ బ్రాండ్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ గ్యాస్ సొల్యూషన్ ఏదైనా కనుక్కున్నారా? మీరేమేమి టిప్స్ యూజ్ చేస్తున్నారో నాకు కామెంట్లో చెప్పండి. క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి అండ్ 1 క్రీమీ ఎగ్ శాండ్విచ్ అనే రెసిపీ ఉంది. దీన్ని మనం ట్రై చేద్దాము. ఇంకేంటేనండి నేను ట్రై చేసిన కొత్త పీస్ ఇది. బాయ్.